సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 హలో సార్. హలో అండి, నమస్తే. ప్రతి ఒక్క కళారంగంలోని అందరూ సక్సెస్ అవ్వడం చాలా కష్టం. ఎంత కష్టపడినా ఫ్యామిలీని చూసుకోవడంలో ఇంకా కష్టపడాల్సి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు చాలామంది అనుకుంటారు వీళ్ళు ఈవెంట్స్ చేస్తున్నారు, కొన్ని లక్షలు సంపాదిస్తారు, కోట్లు సంపాదిస్తారు, వీళ్ళు యాక్టర్స్, వీళ్ళు అది ఇది అంటారు. బట్ అసలైన కష్టం అక్కడే ఉంటుంది, దాని వెనకాతలు ఉన్న కష్టం. అంటే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చారు, మీరు పడ్డ హార్డ్ వర్క్ ఏంటి, మళ్ళీ జీవితంలోని ఇలాంటి రోజు రాకూడదు అనిపించే రోజు ఏంటి? ఒక కళాకారుడికి ఇప్పుడు మీరు చెప్పారు కదా లాస్ట్ డైలాగు, ఒక కళాకారుడికి ప్రతిరోజు అదే ఉంటుంది. ఇలాంటి రోజు రాకూడదు అంటారు అన్నారు కదా. ఈ రోజు ఏం లేదు కదా. ఈ రోజు అంటే ఉంటూ ఉంటాయండి. కళాకారుడు అంత తర్వాత రెగ్యులర్గా ఇప్పుడు మనకు సంవత్సరానికి 365 రోజులు. కళాకారుడు 365 రోజులు ఈవెంట్లు చేయడు. సంవత్సరానికి మహా అయితే 4 నెలలు అయితే 5 నెలలు ఒకప్పుడు. ఇప్పుడు ఆ 4-5 నెలల్లో కూడా అన్నారు కదా బ్రహ్మం గారు, ఇంకొకటి కొట్టి తినే రోజులు వస్తాయని, ఆ టైప్లో తయారైంది. ఏమందంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. మెయిన్ ఏంటంటే కాంపిటీషన్ పెరిగి ఇప్పుడు 10 మందికి 10 ఈవెంట్స్ వస్తే 20 మంది పెరిగారు. సో అప్పుడు ఏమవుతుందండి, 10 5 అవుద్ది. అదే 30 మంది అయితే 5లో 2 3 అవుతాయి. అట్లా జరుగుతుంది. సో మీరు సంపాదన అన్నారు కదా, నేను 42 సంవత్సరాలండి ఫీల్డ్లోకి వచ్చి. నేను వెనకేసిందంటూ ఏం లేదండి, సంపాదించింది కూడా ఏమీ లేదు. కనీసం ఉంటాను సొంత ఇల్లు కూడా లేదు. అమ్మ హయాం అప్పుడు బాగానే సంపాదించారు, అయితే టైం బ్యాడ్. నాన్నగారు అమ్మగారు నిలబెట్టుకోలేకపోయారు. చాలా ఆస్తి పోయింది మాది. కళారంగంలో గుంటూరులో ఫస్ట్ సంపాదన అంటే మా అమ్మదే. సంపాదించారు, పోయింది. నేను ఒకాకు వచ్చేటప్పటికి ఏం లేదు, అద్దింట్లో ఉంటున్నాం. కానీ నేను కూడా ఒకా వచ్చిన తర్వాత కూడా కష్టపడ్డాను, కానీ సొంత ఇల్లు అయితే ఇప్పటికీ లేదండి. ఇప్పటికి కూడా రెంట్కే ఉంటున్నాను నేను. కాకపోతే ఏంటంటే పేరు అంటారా, మిలియన్స్లో వచ్చింది. ఫలానా చంద్రాన్ని పిలిపిస్తే ప్రోగ్రామ్ సక్సెస్, ఫలానా చంద్రాన్ని ప్రచారానికి పిలిపిస్తే, లేకపోతే ర్యాలీకి పిలిపిస్తే ఆ క్యాండిడేట్ నెగ్గుతాడు. ఎందుకంటే అది భగవంతుని ఆశస్సులు, సూర్య భగవాన్ ఆశస్సులు. ఆయన పాదం పెడితే ఆ క్యాండిడేట్ గెలుస్తాడనే నమ్మకంతో మొన్నటిదాకా నేను నామినేషన్స్ అవన్నీ చేసి వచ్చాను, ప్రచారాలు. అక్కడ ఇంక్లూడింగ్ తమ్మళ్ళపల్లి, రేపల్లె అనగానే సత్యప్రసాద్ గారు, తమ్మళ్ళపల్లి జయచంద్రారెడ్డి గారు, దులిపాలి నరేంద్ర గారు పొన్నూరు, దెందులు చింతనేని ప్రభాకర్ గారు, మా గుంటూరు మా పెంసం చంద్రశేఖర్ గారు, ఇట్లా అందరికీ నేను పార్టీ తరపు చేస్తాను, ప్రచారాలు చేశాను. తర్వాత ఏంటంటే పేరైతే మాత్రం సంపాదించానండి, సంపాదన అయితే లేదు. ఎప్పటికప్పుడు కష్టపడతాం, ఎప్పటికప్పుడు తెచ్చుకోవటం. ఆ వచ్చిన రెమ్యూనేషన్లోనే గెటప్స్, యాస్టీస్ గెటప్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వదు. ఆయన చేతికి ఏం పెట్టి ఆఖరికి రింగుతో సహా ఆయన ఎలా ఉంది అన్నయ్య గారి గెటప్ యాస్టీస్, అందులోనే ఆ గెటప్లన్నీ తీయాలి. అందులోని ఇంటి రెంట్, ఇంటి మెయింటెనెన్స్, కుటుంబాన్ని పోషించుకోవటం, పిల్లల్ని చదివించుకోవటం. నాకు 2 పిల్లలండి, ఒక బాబు ఒక పాప. ఏం చదువుతున్నారు? అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయినట్లే. అమ్మాయి ఇంటర్ అయిపోయిందండి, డిగ్రీలో జాయిన్ అయింది. నువ్వేం సంపాదించావురా అని ఇప్పుడు మీరు అడిగినట్టే చాలామంది అడుగుతారు. నేనేం సంపాదించలేదు, కానీ రేపొద్దున ఇదే ప్రశ్న నా పిల్లలు అడగకూడదు. అందుకని నేను కష్టపడి వాళ్ళని పై చదువులు చదివించి వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉండగా నేను తండ్రిగా సక్సెస్ అయినట్టే. ఏమిచ్చాడ్రా మీ నాన్న అంటే, మాకు చదువు చెప్పించి స్టేజ్లో కూర్చోబెట్టాడ్రా ఆయన. అది చాలు కదండి, అంతకన్నా ఏం కావాలండి. ఇప్పుడు ఒక తండ్రి పొజిషన్లో ఉండి కోట్లు ఇవ్వచ్చు కొడుక్కి, కానీ చదువు ఇవ్వలేరుగా. చదువు అవ్వకపోతే అతను ఏం చేస్తాడు? అదే చదువు ఉంటే కదా. నాకు చదువు అంటే అంత ఇంట్రెస్ట్, నేను చదువుకోలేదు. అప్పుడున్న మా ఆర్థిక పరిస్థితుల్లో నేను చదువుకోలేదు అనుకోండి, అది వేరే విషయం. పిల్లలు అలా కాకుండా పిల్లల్ని పై చదువులు చదివించాలని ఈ రోజుకి కష్టపడుతున్నాను. మేబీ చెప్పాలంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నా కానీ నేను ఇప్పుడు మీకు చెప్తున్నా, ఇప్పుడు మీకు ప్రపంచానికి తెలుస్తుంది నేను హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. చాలామందికి తెలియదు, నేను చెప్పను. ఎందుకంటే నా పిల్లల కోసం నేను ఇంకా కష్టపడాలి, వాళ్ళని ఒక స్టేజ్లో చూడాలి, పై చదువులు చదివించాలి. ఇప్పుడు అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయిందండి, ఇప్పుడు వాడు యూకే వెళ్ళాలి అంటే ఎంఎస్ చేయాలి. ఎంఎస్ చేసి వస్తే వాడు ఇంకా సెటిల్ అయిపో, జాబు వాడికి వస్తుంది, సెట్ అయిపోతాడు. ఇప్పుడు అమ్మాయి ఉందండి, ఇప్పుడు డిగ్రీ ఇక్కడ చేసుకొని మళ్ళీ అమ్మాయి యూకే వెళ్ళాలి. అమ్మాయిని కూడా అక్కడ చదివించాలి నేను. వాళ్ళు ఒక పొజిషన్లోకి రావాలి, ఒక పెద్ద చదువులతో పెద్ద ఉద్యోగం వస్తుంది, జీవితంలో స్థిరపడతారు. అప్పుడు ఇంకా నేను చేయకపోయినా అది వేరే విషయం. పిల్లలు స్థిరపడితే చాలండి, మేము ఎలా ఉన్నాం మాకు అభ్యంతరం లేదు. వాళ్ళిద్దరిని ఒక స్టడీ చేస్తే చాలు. నేనే కాదండి, ఏ తండ్రి అని ఇదే ఆలోచిస్తాడు. కాకపోతే కొంతమంది వెనక వేసుకున్న డబ్బుది చదివిస్తారు. నాలాంటి కళాకారుడు అంటే కష్టపడి చదివించుకుంటాడు,
కాకపోతే మధ్యలో అక్కడక్కడ బ్రేకులు పడినా మా మెయింటెనెన్స్ తగ్గించుకొని పిల్లలకు మాత్రం మేము చదువు మాత్రం ఎక్కడ ఆపలేదంటే కష్టపడి చదివించుకుంటూనే వచ్చాము. కాకపోతే ఇప్పుడు కొంత ప్రాబ్లమ్స్ అయినాయండి. ఈవెంట్స్ తగ్గటం వల్ల పిల్లల చదువు బ్రేక్ అవుతుంది ఏమో భయం అనేది ఒకటి ఉందండి మన ఇంట్లో. ఎందుకంటే ఇంతకు ముందులో ఈవెంట్స్ రావట్లేదు. అది ఎందుకు రావట్లేదు తెలియట్లా. నా కళాలోపం అయితే ఏం లేదు, లేదండి. నా స్టెప్ బై స్టెప్గానే ఉంటుంది. మరి ఎందుకు రావట్లేదని తెలియదు. ఈవెంట్స్ అయితే రావట్లేదు. సో ఈవెంట్స్ లేవనో లేకపోతే ఇంకోటనో నేను అట్లా ఉచితంగా నాకు ఇట్లా చేయండి, నాకు సాయం చేయండి నేను అడగనండి. నాకు అసలు మెంటాలిటీ కూడా కాదు. కష్టపడతాను, నాకు ఈవెంట్ ఇవ్వండి. ఈవెంట్ ద్వారా మీరిచ్చే ఆ పైసలు, ఆ రూపాయలు, మీరిచ్చే రూపాయలు నా టాలెంట్తో పాటు నా బిడ్డల చదువు కూడా ఉపయోగపడుతుంది. సో నేను అడుగుతుంది ఏంటంటే ఈవెంట్స్ పరంగా ఈవెంట్స్ ఇవ్వండి. నా బిడ్డలను ఒక స్టడీ చేసుకొచ్చిందాక నేను కష్టపడక తప్పదు. అవి కాళ్ళ నొప్పులు కానివ్వండి, హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హెడ్ఏక్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా గెటప్లో స్టేజ్ మీదకి వెళ్ళాను అంటే ఏవి జనాలు కనపడవు, ఇంక్లూడింగ్ నాకు కూడా కనపడవు. స్టేజ్ దిగి మేకప్ తీస్తా, మాట చెప్పాలంటే మేకప్ నాకు ఏమంటారండి కవచం అండి. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ గెటప్లోకి వచ్చారంటే అవన్నీ నాకు తెలియవు. ఆన్ కెమెరా రోల్ స్టార్ట్ అనేటప్పుడు ఏం తెలియదు, అన్నీ మర్చిపోతాం. అవన్నీ తీసాక అప్పుడు తెలుసు. అవును, అంతే. నాకు ఎందుకో తెలియదు అంటే పిచ్చి అభిమానం అనుకోండి, లేదా కళ మీద పిచ్చా, బాలయ్యబాబు గారి పిచ్చా అనుకుంటే నేను ఏదని చెప్పలేను. నేను నా మైండ్లో ఉన్నది అలా చేసుకుంటూ వెళ్ళిపోతానండి. నేను ఒకరితో పోటీ పన్ను, ఒకరిని ఏలెత్తి కూడా చూపినండి. ఎవరి టాలెంట్ వాడిది. ఇప్పుడు నాలాగా జూనియర్ బాలకృష్ణ గెటప్ ప్లేస్ వాళ్ళు చాలామంది ఉన్నారండి, నా సోదరులు, నా తోటి కళాకారులు. వాళ్ళ టాలెంట్ వాడిది, నా టాలెంట్ నాది. వాళ్ళు బ్రతకాలి, నేను బ్రతకాలి. వాళ్ళు కుటుంబాన్ని పోషించుకుంటారు, నేను కుటుంబాన్ని పోషిస్తూ నా బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు, ఒక మంచి బాట వేయడానికి నేను ఒక ప్రణాళిక పెట్టుకున్నాను. సో దానిలో మధ్యలో అవాంతరాలు తగులుతూ ఉన్నాయి. ఈ మధ్య కొద్దిగా చాలా లాక్డౌన్ వచ్చి, కరోనా వచ్చి లాక్డౌన్ పెట్టింది అనుకోండి, అందరూ సఫర్ అయ్యాం, నేను ఒక్కనే కాదు. కాకపోతే లాక్డౌన్ తర్వాత నుంచి కూడా ఈవెంట్స్ తగ్గినాయండి. తగ్గినా కానీ ఏదో రకంగా పిల్లల్ని చదివించుకుంటున్నాను. కానీ ఇప్పుడు యూకే పంపించాలంటే కొద్ది సమస్య ఉంది. ఈవెంట్స్ మళ్ళీ నాకు దేవుడి ఆ భగవంతుని ఆశీస్సులతో, ప్రేక్షక దేవుళ్ళ చల్లని ఆశీర్వాదాలతో మళ్ళీ ఈవెంట్స్ పెరుగుతాయని ఆశిస్తాను. ఈవెంట్స్ పెరిగితే కనుక నా పిల్లలకు అసలు ఎటువంటి డోకా లేదంటే శుభ్రంగా ఇద్దరిని యూకే పంపించేసి వాళ్ళని చదివించేసి వాళ్ళకి ఒక మంచి జాబ్, ఒక మంచి భవిష్యత్తు ఏర్పరిచినట్టే. ఇంకా చాలు, నా జీవితానికి ఇంకా వేరే ఆశయం లేదండి. ఎవరెస్ట్ శిఖరం కావాలను, బంగారు నిధి కావాలని ఏం లేదండి. నా బిడ్డలకు మంచిగా చదువుకో, మంచి భవిష్యత్తు ఉంటే చాలండి. బేసిక్గా బాలయ్య బాబు గారికి యూత్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో, ఫీమేల్ ఆడియన్స్ కూడా అంతే ఎక్కువ, లేడీస్. చూసారా, హ్యాండ్ ఆటోమేటిక్గా వెళ్ళింది. ఓకే. సో మరి ఇన్ని ఈవెంట్స్ చేస్తున్నారు, మీకు ఎవరైనా ఫ్యాన్స్ అలా ఏమైనా వచ్చి మాట్లాడుతుంటారా లేడీస్? సందర్భాలు అయితే లేకపోలేదు, కానీ మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. అఫ్కోర్స్ వాళ్ళు కూడా అభిమానంగా వస్తారు కదండి. ఇప్పుడు నాలో బాల్యం చూసుకుంటున్నారు వాళ్ళు, నాలో అన్నయ్యని చూస్తారు వాళ్ళు. నా మనసు కల్మషం లేకుండా క్లీన్గా ఉండాలి. అన్నయ్య గారు కూడా అంతే. అన్నయ్య గారికి చాలామంది మహిళలు ఆయనకి సెకండ్ ఇవ్వడానికి, ఆయన ఊరికి టచ్ అయితే చాలనుకునే, ఊరికి చేయి పట్టుకున్న చాలనుకునే వాళ్ళు ఉన్నారు. ఆయన మనసు కూడా అంతే, కల్మషం ఉండదు. మా మహిళామణులు, మా తెలుగింటి ఆడపడుచులు అంటారు ఆయన. నా మనసు కూడా క్లీన్గా ఉండాలి. వాళ్ళు సెకండ్ ఇచ్చిన, ఆటోగ్రాఫ్ తీసుకున్న నా మనసు కూడా కల్మషం. ఎప్పుడైనా చెల్లెమ్మ, అమ్మ అనే సంబోధిస్తానండి. ఇంక్లూడింగ్ నా కూతురుతో నేను చాట్ చేసినా అమ్మ అనే చాట్ చేస్తాను. నా కూతురుతో ఎవరైనా, నా ఇంట్లోనే బయట వాళ్ళు ఎవరినైనా సరే, నా భార్యను తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా నా సోదరీమణులుగానే భావిస్తాను. ఎవరినైనా కానివ్వండి, నాకు వేరే థాట్ అనేది రాదు. సో మామూలుగా అందరూ వచ్చి మాట్లాడుతున్నప్పుడు బాలయ్యబాబు గారిలాగా మూమెంట్ అయినా ఇస్తూ ఉంటాను తప్ప మనసులో కల్మషం అనేది ఏమి ఉండదండి. ఫాలోయింగ్ అయితే ఉంటుంది, లేడీస్ ఫాలోయింగ్ లేకుండా ఎలా ఉంటుంది? ఇంతకీ మన బ్రాండ్ ఏంటో? బ్రాండా ఇక్కడ 60, మీరు స్వీట్ 16, మరి ఇద్దరం కలిసి వేద్దామా 90 ml? బ్రాండ్ ఏముందండి, అన్నయ్య గారి బ్రాండే. వాచకమండి, అన్నయ్య గారిని ప్రతిదీ అనుకరిస్తాను. నాకు స్మోక్ అలవాటు లేదండి. కానీ మరి వీరసింహారెడ్డిలో డైలాగ్ ఉంది, మరి వీరసింహారెడ్డి గెటప్ ఉంది కదా, గెటప్లో ఆయన చుట్ట తాగుతూనే వస్తారు. మరి చుట్ట అలవాటు చేసుకున్నాను. అలానే విడిగా నేను ఎక్కడ స్మోక్ చేయనండి, అక్కడ ఓన్లీ ఆ గెటప్ వరకే. పోయి నీ పిల్లలకు చెప్పుకున్నా కోడాక, వీరసింహారెడ్డి పసుపు ముక్కలు పంపించానని చెప్పు పో. అక్కడ చుట్టాలో పెట్టుకుని చెప్తాను, చుట్ట అలవాటు అట్లా ఆ డైలాగ్స్ వరకే. ఇప్పుడు భగవత్ కేసరి ఉంది, ఇదిగోండి రింగ్స్. మీరు చూసారా భగవత్ కేసరి గెటప్? రింగ్స్ ఉంటాయి ఆయనకి.
కుట్టించాను, 2 కుట్టించాను. కుట్టించలేదు, మా ఆవిడ కుట్టింది. మా ఆవిడే. ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈరోజు నేను గెటప్లో ఇంత ఫాస్ట్గా మూవ్ అవ్వగలుగుతున్నానంటే 50 కాదండి, 85% ఆ అమ్మాయి సపోర్టే నాకు. మిగతా 15 అంటారా, మా పాప మా బాబు వీళ్ళిద్దరు సపోర్ట్. 15లో 85% ఆ అమ్మాయి సపోర్ట్. మా మిస్సెస్ వరలక్ష్మి, నా భార్య, నా జీవిత భాగస్వామి. నా ప్రతి గెటప్లో ఫస్ట్ మైనస్లు ఎత్తుకుద్ది, ప్లస్లు ఎత్తుకదు. ఏమంటే ఇది ఇలా కాదు, ఇది ఇలా కాదు, అసలు ఇది కరెక్టే కాదు. అఖండాకైతే 15 సార్లు ట్రైల్ అయిపోయింది. 15 సార్లు, 15సారి ఫైనల్ చేసింది అఖండాకి. ఇది ఇంట్లో నేను ఏ గెటప్ అయినా ఇంట్లో ప్రాక్టీస్ అయిన తర్వాతే ప్రజెంట్ చేస్తానండి. ఏదో తూతు మంత్రంగా చేసి నేను ప్రజెంట్ చేయను. అందుకే నా ప్రతి గెటప్ ఒక హైలైట్. 100కి 95 మార్క్స్ ఎందుకు పడతాయంటే పర్ఫెక్ట్గా ఇంట్లో చూసుకున్న తర్వాత బయటకు వస్తాను. అంటే ఒక కాస్ట్యూమ్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు మీరు? అది ఇంత అని ఒక బడ్జెట్ ఉండదండి. అది కాస్ట్యూమ్ ఇప్పటి వరకు హైయెస్ట్ బడ్జెట్ ఎంత కాస్ట్యూమ్? గౌతమిపుత్ర శాతకర్ణి 45,000 అయింది. 45,000. మా ఆవిడే మొత్తం డిజైన్ చేస్తే ఆ మెటీరియల్ అయింది చాలా. అన్నీ ఇప్పుడు ఎన్ని రింగ్స్ అనమాట, అవి గోల్డ్ రింగ్స్, సారీ రాళ్ళు లాగా ఉంటాయి, అవి అంటించుకుంటూ రావాలన్నమాట డ్రెస్ అంతా. అవి ఎంబ్రాయిడింగ్కి ఇచ్చింది మొత్తం. ఆ తలపాగా, అసలు తలపాగా చాలా కష్టమైంది. మా ఆవిడ డిజైన్ చేస్తేనే అంత అయింది అనమాట. బాగా హయ్యెస్ట్ అది. దాని తర్వాత అఖండ ఇప్పటికీ ఉన్నాయి అంతే, అలా ఉంచుతానమాట. ఎందుకంటే ఫ్యూచర్లో ఇప్పుడు అడగొచ్చు, ఏమంటే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి గెటప్ తేండి అంటారు, తీసుకెళ్తా. ఒక్కోసారి పౌండ్ రంగుడు అడుగుతారు, తీసుకెళ్తా. అంటే రెగ్యులర్గా చేసే ఈవెంట్స్లో ఇవన్నీ తీసుకెళ్ళను, ఎందుకంటే లగేజ్ ఎక్కువైపోతుంది కదా, తీసుకెళ్ళను. వాళ్ళకి ఏమైనా కావాలి అనుకుంటే ముందుగా నాకు ఇంటిమేషన్ ఇస్తారు. సార్ మీరు పౌండ్ రంగుడు చేయాలి, గౌతమిపుత్ర శాతకర్ణి చేయాలి, లేకపోతే సమరసింహారెడ్డి డైలాగ్స్ చేయాలి అని అడుగుతారు ముందే. రెగ్యులర్గా ఇప్పుడు నేను ఈవెంట్లో చేసేది ఏంటంటే ఫస్ట్ జయబాలే సాంగ్కి వెళ్తాను, తర్వాత వీరసింహారెడ్డి డైలాగ్స్కి వెళ్తాను, అఖండ డైలాగ్స్కి వెళ్తాను, భగవత్ కేసరి. దేవుడు ఎవరురా, దేవుడు ఎవరు, బిడ్డ ముందు తండ్రి నిలబడితే వాడే 100 దేవుళ్ళు లెక్క. ఇక దేవుడు ఎందుకురా, బిడ్డ జోలికి వచ్చి పెద్ద తప్పు చేసినవురా, పాత లెక్క కొత్త లెక్క మెత్తతో కలిపి నెత్తకెళ్ళి నడిమిట్లోకి స్కేర్తా కొడక. జై బాలయ్య, జై బాలయ్య. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.